పింఛన్ విషయంలో చాలా ఏ పథకాలు కూడా అమలు చేయని తరుణంలో అన్నగారు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టూ ఉన్నారు. అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా రేపు వికలాంగులకు ధరలకు అనుగుణంగా 6,000 పింఛన్ పెంచాలనే ఉద్దేశంతో, అలాగే వికలాంగులకు చదువుకునే విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు కాబట్టి రోస్టర్ పాయింట్ టాప్ 10లో పెట్టాలనేసి, అలాగే వికలాంగులకు ఉద్యోగ బ్లాక్ పోస్టులు వెంటనే అన్ని జిల్లాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్లాక్ ఉద్యోగాలను అమలు పరచాలనేసి, అలాగే బ్యాంకీ రుణాలను ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు కూడా వికలాంగుల పక్షాన ఒక లోన్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వికలాంగులకు కూడా లోన్స్ను ఏర్పాటు చేయాలి. ఏ విధంగా తెలంగాణలో 80% రిజర్వేషన్ ప్రకారం ఇస్తూ ఉన్నారో ఇక్కడ కూడా అమలు పరచాలనేది కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగనన్న ఇండ్లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న నార్మల్ వ్యక్తులకు ఇండ్లు ఇస్తున్నారు, కానీ వికలాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఈ ఇండ్లు ఇవ్వలేదు. అందరికీ ప్రతి మండలంలో కూడా వికలాంగుల కాలనీని ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకైతే జీతాలు ఎమ్మెల్యే కానీ ఎంపీలకు కానీ ఏదెచ్చుకున్నా కూడా రాజకీయ రిజర్వేషన్లో క్యాస్ట్ ప్రకారం మాకు ఇచ్చేస్తున్నారు, కానీ వికలాంగుల పక్షాన ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించలేదు. అందుకే మేము కూడా ఎంఎస్పీ పార్టీని ఏర్పాటు చేసి ఎంఎస్పీ పార్టీలో వికలాంగుల సమాజం కూడా ఒక అంధులు కానీ, ఒక డెప్పండమ్మ కానీ, ఒక వికలాంగుడు కానీ అసెంబ్లీ సమావేశాలలో కూడా మా పార్టీని జెండా మోసుకునే విధంగా ఎంఎస్పీ పార్టీ మేము పెట్టడం జరిగింది.